లాస్ట్ టైం Q&A వీడియో పెట్టి 2 ఇయర్స్ అయిపోయింది. సల్లే వాళ్ళ బర్త్డే కదా. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి. Q&A వీడియో చేద్దాంలే అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టా. అక్కడ చెప్పా ఏం కావాలంటే అవి అడగండి అని. అండ్ మీరు లాస్ట్ టైం చూసిన ఆ హంటాయ్ ఏంటిది? మీ ఫేవరెట్ వైఫ్ అండ్ ఫేవరెట్ హంటాయ్? ఆర్ యు గైస్ సీరియస్? మీకు తెలుసు కదా నేను చాలా పద్ధతి గల పిల్లోడిని. నాకు ఈ హంటాయ్ ఏంటిదో కూడా తెలీదు. నా ఛానల్లో దాని యొక్క కంటెంట్ కూడా లేదు. చూడండి. సార్ ఏంటి సార్ అది? ఈ హంటాయ్ ఏంటిదో కూడా తెలీదు. నా ఛానల్లో దాని యొక్క కంటెంట్ కూడా లేదు. You are really a God-gifted child. అండ్ టు బి హానెస్ట్ ఇవి చూసి నేను చాలా రోజులు అయిపోయింది, లైక్ 1 year 2 year అయిపోయింది. అది కూడా లాస్ట్ టైం ఏదో వీడియో కోసం అని చెప్పి చూసా. కానీ లాస్ట్ టైం నేను ఒక మాంగ్వా కూడా రీడ్ చేసా. ఐ థింక్ అదేదో సూపర్ క్లాస్ రూమ్, సీక్రెట్ క్లాస్ రూమ్ అనుకుంటా. పేరు కూడా నాకు ఇప్పుడు సరిగ్గా గుర్తులేదు. అది ఎప్పుడో చదివా, కంప్లీట్ కూడా చేయలేదు. మా ఫ్రెండ్ గడు సజెస్ట్ చేశాడని చెప్పి ఒకసారి ట్రై చేసా. బట్ మీరు చేయమాకండి, మీరు మాత్రం ఇది ట్రై చేయమాకండి. ఇట్స్ డేంజరస్ గైస్. అస్సలు చూడడానికి ట్రై చేయమాకండి. సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఆర్ యూ అండ్ వేర్ డూ యూ లివ్? ఒకవేళ మీకు తెలియకపోతే మై నేమ్ ఇస్ MD రౌఫ్. యా, ఐ ఆమ్ ఏ టీ క్లాన్ మెంబర్. బట్ నేను వన్ పీస్ లో ఉండను. నేను ఉండేది ఆంధ్రప్రదేశ్ విజయవాడలో. సో యా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నీ ఫేవరెట్ మూవీ, నీ ఫేవరెట్ యానిమే మూవీ అండ్ యానిమే. నిజం చెప్పాలంటే నేను మూవీస్ చూడను గైస్. రీసెంట్ గా మా ఫ్రెండ్ కూడా అడిగాడు, ఇది నువ్వు ఎందుకురా మూవీస్ కి రావు అని చెప్పి తను అడిగాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు. దానికి పైగా నేను రీసెంట్ గానే రీల్స్ లో చూసా, ఎవడో మూవీ చూసి అది చేస్తున్నాడు, కింద పడిపోతున్నాడు. ఇలాంటిదేదో నా ముందు జరిగితే బ్రో నేను కంగారు పడిపోతా. మార్వెల్ చూస్తా గానీ మిగతావని నేను అంత గేమ్ పట్టించుకోను. అంటే ఏ మూవీ వచ్చినా నేను వెళ్ళను. బట్ యానిమే మూవీస్ ఇట్స్ టోటల్లీ డిఫరెంట్ థింగ్. నేను యానిమే క్రియేటర్, ఆబ్వియస్లీ నేను యానిమే మూవీస్ చూస్తా. థియేటర్ లో వస్తే కూడా వెళ్తా. నేను నెక్స్ట్ మూవీ డీమన్ స్లేయర్ కోసం వెయిట్ చేస్తున్నా. అండ్ ఫేవరెట్ మూవీ వచ్చేసి ఐ వాంట్ టు ఈట్ యువర్ ప్యాంక్రియాట్స్. ఇంకా యానిమే వచ్చేసి వన్ పీస్. నెక్స్ట్ క్వశ్చన్, అన్న ఎంత మందిని ఇప్పటి వరకు డేట్ చేసావు? జీరో గైస్, జీరో. నేను రిలేషన్షిప్ లోనే ఎప్పుడు లేను. సో డేట్ చేయడమా అది పెద్ద విషయం, నేను ఎప్పుడు చేయలా. And our next question is, bro, romantic animes like High School DxD etc. Overflow సజెస్ట్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి రొమాంటిక్ యానిమేస్ అని చెప్పి నాకు ఇప్పుడే తెలిసింది. అండ్ నన్ను సజెస్ట్ చేయమంటే నేను ఒక రాడ్ యానిమే సజెస్ట్ చేస్తా. అది పేరు మర్చిపోయా గానీ పేరు ఇక్కడ వచ్చింది. సో స్క్రీన్ మీద వచ్చింది. బ్రో నువ్వు మాత్రం ఇది ఒంటరిగా చూడు, సరేనా? అండ్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, బ్రో యువర్ ఫేవరెట్ యానిమే, ఫేవరెట్ MC, యానిమే మూమెంట్ వేర్ యూ క్రైడ్. సో ఫస్ట్ వచ్చేసి ఫేవరెట్ యానిమే మీ అందరికి తెలిసిందే, వన్ పీస్. ఇంకా సెకండ్ ఫేవరెట్ MC వచ్చేసి సుబారు ఫ్రమ్ రీజీరో. మనోడు చాలా కష్టపడ్డాడు బ్రో, నాకు తనంటే చాలా ఇష్టం. సో యా, ఫేవరెట్ MC. అండ్ యానిమే మూమెంట్ వచ్చేసి ఆబ్వియస్లీ ఫ్రమ్ నరుటో. మీ అందరికి తెలిసిందే కదా, నా ఫస్ట్ యానిమే నేను చూసింది డెత్ నోట్. దాని తర్వాత నా సెకండ్ యానిమేనే నరుటో. నేను అప్పటి వరకు ఊహించలా యానిమే చూసి నేను ఏడుస్తానని. బట్ గైస్, ఎప్పుడైతే జిరాయా సెన్సే చనిపోతారో బ్రో, అప్పుడు నేను చాలా సాడ్ గా ఫీల్ అయ్యా. బట్ స్టిల్ నేను మాత్రం ఏడవాలా. కానీ ఎప్పుడైతే మన మినాటో ఫస్ట్ టైం మన నరుటోని కలుస్తాడు కదా, దట్ వాజ్ ఇంటెన్స్ ఫర్ మీ. Happy birthday, Naruto. Yeah. Thank you. This is goodbye. I promise you that I'll tell Kushina everything. దట్ వాజ్ ఇంటెన్స్ ఫర్ మీ. అసలు మన నరుటో తను చిన్నప్పటి నుంచి ఏమేం చేశాడో మొత్తం వాళ్ళ నాన్నకి ఏడుస్తూ చెప్తాడు. తన దగ్గర కొంచెం టైం మాత్రమే ఉండిద్ది బ్రో. నేను అక్కడ చాలా ఏడ్చా. నిజం చెప్పాలంటే నేను అప్పటి వరకు నేను అసలు ఎప్పుడు అలా ఏడవలేదన్నమాట. ఐ థాట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎమోషన్స్. బట్ గైస్, I did it. ఇంకెలాగో మన నరుటో గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో మన నెక్స్ట్ క్వశ్చన్, నరుటోలో బెస్ట్ క్లాన్ ఏంటిదో చెప్పు అన్న అంట. ఇది అడగాల్సిన మాటేనా? ఉచియా క్లాన్ ఆబ్వియస్లీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, యువర్ టాప్ 3 ఫేవరెట్ యానిమేస్ ఆఫ్ ఆల్ టైమ్. ఫస్ట్ వన్ పీస్, సెకండ్ నరుటో, ఇంకా థర్డ్ హజిమెనో. ఒకవేళ ఇంకెవరికైనా ఈ హజిమెనో ఇపో యానిమే ఏంటిదో తెలియకపోతే గైస్, నేను మీ అందరికి ఇది సజెస్ట్ చేస్తా. జస్ట్ వెళ్ళి వాచ్ చేయండి. నాకు పర్సనల్లీ బాక్సింగ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ ఈ యానిమే మాత్రం నాకు నచ్చేసింది. ఫుల్ మోటివేషన్, మామూలుగా ఉండదు. ఆసమ్ యానిమే. సో డెఫినెట్లీ ట్రై చేయండి.
అండ్ మన నెక్స్ట్ క్వశ్చన్, బ్రో నువ్వు జస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ చూసి ఒక యానిమేని కంప్లీట్ చేసిన యానిమే ఉందా? యప్ ఉంది. ఆ యానిమే పేరే డాక్టర్ స్టోన్. ఈ యానిమే ఒక్క ఎపిసోడ్ చూసి నేను యానిమే మొత్తం నవ్వగొట్టేసా. మొత్తం అంటే ఐ మీన్ లిటరల్లీ నేను మాంగా కూడా వెళ్ళి చదివేశాను అనమాట. ఈ యానిమే అంత బాగుండిద్ది. ఇంక ఇలాగే దీని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక వ్యక్తి అడిగిండు డాక్టర్ స్టోన్ లాంటి యానిమేస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడిగిండు. బ్రో మీరు సరైన పర్సన్ దగ్గరికి వచ్చారు. ఫస్ట్ యానిమే లాగ్ హరైజన్, సెకండ్ స్ట్రేంజ్ గేట్, ఇంకా ప్రామిస్ నెవర్లాండ్. అండ్ మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్ యు వర్జిన్? ఇది చెప్పడానికి కదా నేను క్యూఎన్ఏ పెట్టింది. ఎస్ బ్రో ఐఎమ్ వర్జిన్. చెప్పాను కదా గర్ల్ ఫ్రెండ్ లేదని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో వినండి. హూ ఇంట్రడ్యూస్ యూ టు యానిమే? నిజానికి నా ఫస్ట్ యానిమే డ్రాగన్ బాల్. ఎందుకంటే అది నేను చిన్నప్పటి నుంచే చూస్తున్నాను. అది చూస్తూనే నేను పెరిగా, కానీ దాన్ని యానిమే అంటారని నాకు తెలియదు. నేను మాత్రం ఒక గేమ్ ఆడతాను అనమాట, ఫ్రీ ఫైర్ అని చెప్పి. ఐ హోప్ ఇది ఏంటిదో మీకు తెలిసి తెలియకపోతే ఏం పర్లేదు. కానీ ఆ గేమ్ లో మాత్రం వన్ పంచ్ మ్యాన్ ది స్కిన్స్ ఇంకా ఎక్విప్మెంట్స్ వదిలిండు. సో ఇదేదో బాగుందని చెప్పి నేను కూడా కొంచెం డబ్బులు పెట్టా, కానీ నాకు దక్కలా. అసలు ఇదేంటిదిరా బాబు అని చెప్పి కొంచెం రీసెర్చ్ చేసా. అండ్ అప్పుడు నాకు తెలిసింది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న ఈ డ్రాగన్ బాల్ ని యానిమే అంటారని చెప్పి. ఇంక ఇలాంటివి చాలా ఉన్నాయని చెప్పి నాకు తెలిసింది. ఇంకా దాని తర్వాత డెత్ నోట్, నరుటో, వన్ పీస్ ఇవన్నీ చూడడం స్టార్ట్ చేసా. అండ్ మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాబిన్, నామి ఆర్ బువా హ్యాంకాక్? ఆబ్వియస్లీ జోరో. కానీ బువా హ్యాంకాక్ అంటే నాకు ఇష్టం. షీఈ్ మై క్రష్. నేను బాడీ పిల్లో కొందాం అనుకుంటున్నా. ఒకవేళ 100K అయితే మాత్రం నేను ఒక బాడీ పిల్లో కొని ఒక బాడీ పిల్లో గివ్ అవే చేస్తా. సో వెంటనే వెళ్ళి 100K చేసేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డస్ యూ హ్యావ్ ఎనీవన్ హూ ఎంకరేజ్ యూ టు కంటిన్యూ యూట్యూబ్ ఛానల్? అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బ్రో, థ్యాంక్ యూ. అండ్ ఎంకరేజ్ చేసేది ఉన్నారు కొంతమంది, మై మదర్ అండ్ మై ఫ్యూ ఫ్రెండ్స్ అండ్ యూ గైస్. అండ్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ మెయిన్ మోటివ్ ఫర్ రన్నింగ్ యువర్ యూట్యూబ్ ఛానల్? నిజానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆల్టర్నేటివ్ మోటివ్స్. నాకు ఒక మోటివే ఉంది, అదే యానిమేస్ మీరు చూడటం. మీరు చూడటం, నా ఫేవరెట్ యానిమేస్ మీరు చూడటం, అదే నా మోటివ్. అండ్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్, బర్త్డే రోజు లైవ్ వీడియో పెట్టచ్చు కదా బ్రో అని అడిగారు. నిజానికి నేను లైవ్ చేద్దాం అనుకున్నా, కానీ నా దగ్గర అంత మంచి ఎక్విప్మెంట్స్ లేవు. నా దగ్గర జస్ట్ ఒక ఫోన్ ఉంది, ఇది మా చెల్లి ఫోన్. సో లైవ్ చేయడానికి అవ్వదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రాక్ డి జెబెత్ ఇంకా బ్రతికే ఉన్నాడా? హీ స్టిల్ అలైవ్. నిజానికి తను బ్రతికి లేడనమాట. సో తను చనిపోయాడు, ఇది ఒఫీషియల్. మనోడు ఇంకా బ్రతికి మాత్రం లేడు, తన కొడుకు బ్రతికున్నాడు. నేను స్టిల్ నమ్మలేకపోతున్నా. నేను బగ్గి అనుకున్నా, బట్ ఇక్కడ చూస్తే బ్లాక్ బియర్డ్ బ్రో, బ్లాక్ బియర్డ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నాకు యూట్యూబ్ ఇన్కమ్ ఎంత వస్తుందని అడిగారు. ఇక్కడ యూట్యూబ్ ఇన్కమ్ కాదు కానీ పర్ వీడియో ఇన్కమ్ ఎంతో నేను చెప్తా. ఎగ్జాక్ట్ గా ఇంతే ఉండదు. మీరు నా బొరుటో వీడియో యొక్క ఇన్కమ్ చూసుకోవచ్చు, $5. ప్రతి వీడియోకి ఇంతే వచ్చిందని నేను చెప్పలేను. తక్కువ రావచ్చు, దీనికన్నా ఎక్కువ రావచ్చు. వ్యూస్ పట్టి మనీ వస్తాయి అన్నమాట. చూడండి 10Kకి నాకు ఇన్ని డబ్బులు వచ్చాయి అంతే. నిజానికి యానిమే కంటెంట్ లో మనీ చాలా తక్కువే వస్తాయి గైస్. సో ఎవరైనా యానిమే యూట్యూబర్స్ అవ్వాలని అనుకుంటే మనీ మాత్రం ఎక్స్పెక్ట్ చేయమాకండి, అంతే మనీ రావు. ఒకవేళ వస్తే స్పాన్సర్స్ నుంచి రావడం తప్ప వేరే దారి లేదన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. నాకు ఫస్ట్ స్పాన్సర్ రీసెంట్ గానే వచ్చింది. సో హంబాలి ఫిల్మ్స్ నుంచి. ఆ మూవీ కూడా రేపే వస్తుంది 25th. సో చూడడం మర్చిపోమాకండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హంటై వైఫ్? నిజానికి నా ఫేవరెట్ హంటై వైఫ్ ఎవరు లేరు, కానీ నా ఫేవరెట్ వైఫ్ ఒకళ్ళు ఉన్నారు, అదే మన బువా హ్యాంకాక్. అండ్ మన లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏం జాబ్ చేస్తున్నారు బ్రో అండ్ మీ గోల్ ఏంటిది? యాక్చువల్లీ నేను 10th అయిపోయిన తర్వాత యూట్యూబే చేద్దాం అనుకున్నా, కానీ 10th మాత్రమే చదువుకుంటే బాగోదు కదా. సో అందుకనే నేను ఐటీఐ చేసా. ఐటీఐలో పాస్ అయిపోయిన తర్వాత నాకు ఒక ఇంటర్న్షిప్ కూడా వచ్చింది చెన్నైలో. ఒక రకంగా అది రైల్వే జాబే కానీ ఇంటర్న్షిప్ అది. సో అఫీషియల్ జాబ్ అని అనలేము, మనం వెళ్ళి అక్కడ ట్రైనింగ్ చేయాలి. సర్లే అని చెప్పి ఇంట్లో వాళ్ళు పంపించారు. అది చూసి నేను షాక్. ఎందుకంటే మా ఇంటి పక్కన ఒక ఐలాండ్ ఉంటుంది, భవానీ ఐలాండ్. మా ఇంట్లో వాళ్ళు అక్కడికి నన్ను పంపిరు. లిటరలీ నేను ఎక్కడికి వెళ్ళాలన్నా పర్మిషన్ అడిగి, పర్మిషన్ దొరికితేనే నేను వెళ్ళాలి, లేకపోతే నన్ను ఎక్కడికి పంపినివ్వరు. తినడానికి ఫ్రెండ్స్ తో పాటు బయటికి వెళ్ళనివ్వరు బ్రో. అలాంటిది ఫస్ట్ టైం అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తున్నా నేను. పర్మిషన్ ఇచ్చారు, సర్లే అని చెప్పి నేను ఒక్కడే వెళ్దాం అనుకున్నా. బట్ నాతో పాటు మా డాడీ కూడా వచ్చారు, ఇంకా ఒక ఫ్రెండ్ కూడా. సర్లే ఇంకేం చేస్తాంలే అని చెప్పి నేను అక్కడికి వెళ్ళా. అండ్ అక్కడ నాకు ఫెసిలిటీ మొత్తం చాలా బాగా నచ్చింది. కానీ వచ్చేటప్పుడు ఏమైందంటే, మా ఫ్రెండ్ మా నాన్నకి చెప్పాడనమాట, అంకుల్ మీరు రాఫ్ని ఇంత దూరం ఫస్ట్ టైం తీసుకొచ్చారు, ఏం చూపించకుండా వెళ్ళిపోతున్నారు ఏంటి అని చెప్పి తను అన్నాడు. ఆ మాటకి మా నాన్న కరిగిపోయి ఆటో అతన్ని అడిగారనమాట, ఎక్కడైనా మంచి ప్లేస్ ఉంటే చెప్పు అని చెప్పి. సర్లే పక్కన చోర్ బజార్ ఉండి వెళ్ళి చూడండి, ఏం కొనమాకండి అని చెప్పి ఆ పెద్దన అన్నాడు. సర్లే అని చెప్పి నేను మా నాన్న లోపలికి వెళ్ళా. మా ఫ్రెండ్ కూడా వచ్చాడు. కానీ అక్కడ నుంచి బయటికి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మా ఫ్రెండ్ గాయబ్, తను లేడు బ్రో. అసలు వీడు ఎక్కడికి వెళ్ళాడరా బాబు అని చెప్పి నేను లోపలికి వెళ్ళి మొత్తం వెతికా. వీడు ఒక షాప్ దగ్గర దొరికాడు. వీడి చుట్టూ ఒక 4 ఉన్నారు అక్కడ. ఎందుకంటే మా వాడు కొందామని చెప్పి ఒక ఇయర్ ఫోన్ ముట్టుకున్నాడు. అండ్ గెస్ వాట్, అక్కడ ముట్టుకుంటే కొనాల్సిందంట. సో అక్కడ మాకు పెద్ద బ్యాన్ పడింది. ఆగండి మీకు చూపిస్తా. దిస్ థింగ్, ఇది ఎంత అనుకుంటున్నారు? ఇది 1K బ్రో.
లిటరల్లీ ఇది 1K. అక్కడ ఏమైందంటే తను నా ఫోన్ లాగేసుకున్నాడు. మా ఫ్రెండ్కి ఏంటంటే తమిళ్ రాదు, నేను ఏదో ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా, మా వాడికి ఇంగ్లీష్ కూడా అంతగా రాదు. ఇటువైపు నేను నా ఫోన్ లాక్కున్నాడు, ఫోన్ పేలో డబ్బులు ఉన్నాయి, అటు నుంచి కొడతాను రా బాబు అని చెప్పి ఒకవైపు నేను గొడవ పడుతుంటే మా వాడు ఏం చెప్తున్నాడు తెలుసా, అరే అంత రేట్ వద్దురా, మనం తక్కువలో తీసుకుందాం, ఇది చాలా ఎక్కువ అని చెప్పి ఈడికి ఏంటి ఈడు నేను బార్గెనింగ్ చేస్తానేమో అనుకుంటున్నాడు ఈడు. దానికి పైగా ఆ వ్యక్తి మా ఫోన్ తీసేసుకున్నాడు. మా నాన్నకు కూడా దగ్గరలో లేడు. సో కాసేపు తర్వాత మా నాన్న ఎత్తుక్కుంటూ నా దగ్గరికి వచ్చి ఆ 1K తనకి ఇచ్చి అప్పుడు ఆ వ్యక్తి మా ఫోన్స్ మాకు తిరిగి ఇచ్చాడు. ఇది మొత్తం పోలీస్ అయినా చూస్తున్నాడు పక్క నుండి. ఆయన కళ్ళు పోయాయి, ఆయన అసలు ఏం పట్టించుకోవట్లా. బట్ జస్ట్ ఇమాజిన్ గైస్, మీరు ఒక ప్లేస్ కి వెళ్ళారు, అక్కడ లాంగ్వేజ్ కూడా మీకు రాదు, కొంతమంది మిమ్మల్ని పట్టేసుకొని మీరు ఈ వస్తువు ముట్టుకున్నావు, డబ్బులు ఇస్తేనే వెళ్ళు అని చెప్పి మీ దగ్గర ఏమేమి ఉన్నావు అన్ని లాక్కున్నారు. ఫర్ మీ దట్ వాజ్ ఏ ఇంటెన్స్ సిచ్యువేషన్. అక్కడ ఏం చేయాలో కూడా నాకు అంతగా రాలా, బట్ నేను ఆ సిచ్యువేషన్ కొంచెం హ్యాండిల్ చేసి వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చి అక్కడ నుంచి బయటకు వచ్చా. స్పెషల్లీ అక్కడ ఉన్న ఆ పోలీస్ అనే చెప్తున్నాడు ఎందుకంటే డబ్బులు ఇచ్చేయండి అని. సో ఇలాంటప్పుడు వీ హ్యావ్ నో చాయిస్. సో ఆ 1000 రూపాయలు కొట్టి ఫోన్ తీసుకున్నాం. సో అదే జరిగింది. ఈ విషయం తెలిసిన తర్వాత మా అమ్మకి అంటే చాలా ఇష్టం కదా, సో నో వే అక్కడికి అస్సలు వెళ్ళొద్దని చెప్పేసింది. సో అలా ఆ జాబ్ అయితే పోయింది. అండ్ అప్పటి నుంచి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసా. నాకు 1 year టైం ఇచ్చారు. మానిటైజేషన్ అయితే కొంచెం డబ్బులు వస్తే కంటిన్యూ చేయి, లేకపోతే వద్దన్నారు. బట్ నాది మానిటైజేషన్ అయిపోయింది, మనీ కూడా కొంచెం రావడం స్టార్ట్ అయింది. అండ్ ప్రెజెంట్ గోల్ వచ్చేసి నాకు ఒకటే ఉంది, అదే 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం. సో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంక వీడియోతో ఎంతవరకు మనకు అర్థం నెక్స్ట్ వీడియోలో. అండ్ బై బై గైస్.